వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. రక్తం చుక్క చిందకుండా మానసికంగా హింసించి వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా దెబ్బతీసేటటువంటి ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మాట. మూర్ఖుడు ఎప్పుడూ కూడా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే తెలివైన వాడు మాట్లాడే ముందే ఆలోచించి మాట్లాడతాడనమాట. అదే మూర్ఖుడికి తెలివైన వాడికి ఉన్న తేడా అనమాట. మాటకి అంత పవర్ ఉంటుంది అనమాట. అందుకని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు టపటపా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. నువ్వు మాట్లాడే మాట ఎంత దూరం వెళ్తుంది, ఎంతమందిని బాధిస్తుంది, ఏ విధంగా అది తన నడతని మార్చుకొని వేరే వాళ్ళకి చేరేటప్పుడు ఎంత డిఫరెంట్గా చేరుతుంది. ఇన్ని రకాలు ఉంటాయన్నమాట ఒక మాట మాట్లాడే ముందు. కాబట్టి ఏదైనా మాట మాట్లాడే ముందు ఇన్ని ఆలోచించుకోండి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే, మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. అనక ముందు ఆచితూచి మాట్లాడగలుగుతాం, కానీ ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ మాట వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏదైతే ఉంటాయో అవి మీరు అనుభవించడమే తప్ప దానికి ఇంకొక సొల్యూషన్ లేదు. ఆ రోజు నేను ఆ మూడ్ ఆఫ్లో ఉన్నాను, అందుకు మాట్లాడాను, నేను ఆ రోజు ఏదో ఇదిలో ఉండి మాట్లాడేశాను, అసలు అది నా నోట్లో నుంచి ఎలా వచ్చిందో నాకే తెలియట్లేదు. ఇలా రకరకాలుగా మీరు ఎన్ని సంజాయిషీలు చెప్పుకున్నా కానీ దానికి ఎలాంటి ఏది ఉండదన్నమాట. అంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు ఎవరు కూడా. ఏదైతే ఏంటి లోపల ఉంటేనే కదా బయటకు వచ్చేది. లోపల నీకు ఎక్కడో ఒక మూలన ఆ థాట్ ఉంటేనే కదా అనిపించింది. ఇలాగ వస్తాయన్నమాట ఆన్సర్స్. నువ్వు ఎంత సంజాయిషి చెప్పుకున్నా కానీ ఏదో చిన్న చితక తప్పులు అనుకోండి, ఫోన్లో ఏదో కోపంలో అనేసి అంటున్నాడు కదా అని క్షమించేస్తారు కొంతమంది. కానీ కొన్ని విషయాల్లో అలా జరగదన్నమాట. మీ లైఫ్ పార్ట్నర్తోనో, లేదంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్తోనో, మీ బంధువులతోనో, మీ సబార్డినేట్తోనో, లేదంటే మీ స్కూల్లో అయితే టీచర్స్తోనో, అలా రకరకాలుగా ఎవరితో మీరు మాట్లాడినా కానీ అది డేంజరే అవుతుంది అనమాట. ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అయినా మీ పక్కింటి వాళ్ళతోనో, మీ ఎదురింటి వాళ్ళతోనో, మీ పిల్లలతోనో, ఎవరితో అయినా అండి మాట అనేది అంత కరుకుగా ఉంటుంది అనమాట, అంత కటువుగా ఉంటుంది అనమాట. ఆ మాట మాట్లాడేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఒక్క మాటే మీరు కనుక నెగిటివ్గా మాట్లాడారంటే ఎదుట వాళ్ళకి ఎలాంటి దెబ్బ మీరు కొట్టాల్సిన పని లేదు. అర్రే అని చెప్పేసి మీరు భలే దెబ్బ కొట్టామా, ఎలాంటి రక్తం చిందలేదే వీళ్ళకి, మనమేం కొట్టాం దెబ్బ అని మనం మాట అనేసిన తర్వాత అనుకుంటాం. కానీ అది పడిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత మానసిక క్షోభని ఇస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆచితూచి మాట్లాడండి. అనవసరంగా పాజిటివ్గా మాట్లాడండి, కానీ అనవసరంగా ఎవరిని కూడా నెగిటివ్ వేలో మాట్లాడకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా